హాయ్ అండి, వెల్కమ్ టు విద్యాస్ వంటిల్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మినప్పప్పు పొట్టుతో వడియాలండి. మినప్పప్పు కడుతాం కదండి, వస్తుంది కదా పొట్టు. ఆ పొట్టులో మళ్ళీ కొంచెం మినప్పప్పు వేసి రుబ్బి పెట్టుకోవాలండి వడియాలి. ఎలా పెట్టుకోవాలో మీకు చూపిస్తానండి. ఈ పొట్టు ఉంది కదండి, ఈ పొట్టు కూడా వడియాలు పెట్టుకోవచ్చు. ఇందులో కొంచెం మినపప్పు వదిలేసాను, అందులో ఈ పొట్టు వేసుకుంటున్నానండి. నీళ్ళు తీసి వేసుకోవాలి. వాళ్ళు పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు వేసి ఆడేసుకుంటాం. ఇందులో కొంచెం రుబ్బు ఉందండి, ఆ రుబ్బు సరిపోదు. ఇవి కూడా వడియాలు బాగుంటాయి, నూనెలో ఎప్పు తింటే బాగుంటాయి. ఇదిగోండి పొట్టు వడియాలు ఇలా నలిగిందండి. తీసుకున్నప్పుడు ఇదిగోండి పొట్టు వడియాల పిండి ఇలా వడియాలు పెట్టుకోవడమే. పెట్టుకుంటే మనకి కూరలో వండుకోవచ్చు అండి, లేకపోతే ఉట్టుగా వేపుకుని తినచ్చు. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కదా, ఉప్పును బాగుంటాయి. ఉట్టుగా వేపుకుని తిన్నా కూరలో వేసుకున్నా బాగుంటాయండి. ఇందులో మూడు ఫైబర్ ఉంటుందండి, వీటి పదార్థం. పొట్టు వడియాలు, మినప్పొట్టు వడియాలు పెడుతున్నాను ఫస్ట్. ఇలా పెట్టుకోవడమండి. పొట్టు కూడా మనం వేస్ట్ చేయట్లేదు అన్నమాట. అసలు ఏంటంతా బలం అంతా పొట్టులోనే ఉంది. గుత్తి పొట్టు అయితే వెరవెరలు ఆడిపోద్ది, అందుకే కొంచెం రుబ్బు వేసాను. ఇలా మొత్తం అన్ని నెట్టుకోవాలి. ఇదిగోండి పొట్టుతో పెట్టుకున్నాం కదా మనం వడియాలి. ఇలా పావు కేజీ పప్పు పొట్టుకి కొంచెం ఇంత మినపప్పు, కడిగిన మినపప్పు వేసి రుబ్బి ఇందులో అల్లం పచ్చిమిర్చి వేసి రుబ్బాను. ఇవి కూడా పులుసు, కూర, ఇగురు అన్నీ వండుకోవచ్చు.